చర్లపల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రోజువారీ కూలీగా వెళ్లిన ముంబై పోలీసులు గుట్టురట్టు చేశారు. ఈ క్రమంలోనే ముడి సరుకులు, రసాయనాలు, డ్రగ్స్ తయారీపై నిఘా పెట్టారు. వాగ్దేవి ల్యాబ్లో డ్రగ్స్ తయారీకి సంబంధించిన పక్కా ఆధారాలు సేకరించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ ఆపరేషన్లో భాగంగా మరికొంతమంది మహారాష్ట్రకు చెందిన సిబ్బంది, డ్రైవర్లు రోజువారీ కూలీలుగా చేరారు. ఆ కంపెనీలో తయారు చేస్తుంది డ్రగ్స్ అని నిర్ధారించుకున్న తర్వాతే అధికారులు ప్లాన్ ప్రకారం సోదాలు నిర్వహించారు. ఆ తర్వాత చల్లపల్లిలోని వాగ్దేవి ల్యాబ్లో మెరుపు దాడులు చేశారు. ప్రధాన నిందితుడు శ్రీనివాస్, విజయ ఓలేటి, అలాగే తానాజీ పట్వారీ అరెస్ట్ చేశారు. ఇక బంగ్లాదేశీ యువతి అరెస్టుతో డ్రగ్స్ డెన్ గుట్టురట్టయింది. చల్లపల్లి డ్రగ్ కేసుకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, చల్లపల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. అందరిలాగే పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చి రైడ్ చేసి అనంతరం దీన్ని గుట్టురట్టు చేశామనేదే కాకుండా పోలీసులే అక్కడ సాధారణ కూలీలాగా వ్యవహరించి నెల రోజుల క్రితం నుంచి అసలు ఈ కంపెనీలో ఏం జరుగుతా ఉంది, ఈ ముడి పదార్థాలను ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి, ఎవరెవరికి విక్రయాలు జరుపుతా ఉన్నారు, ఈ కంపెనీ కేంద్రంగా ఎలాంటి దందా నడుస్తుంది అంటూ కూడా ఒక డెకాయ్ ఆపరేషన్ లో భాగంగా పోలీసులే కూలీలాగా నటించి ఇక్కడ జరుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చి రెడ్ హ్యాండెడ్ గా ఆ కంపెనీపై తనిఖీలు చేసి అనంతరం ఈ డ్రగ్స్ దందా అంతా కూడా బయటికి తీసుకొచ్చినట్టు కూడా పోలీసుల ఎంక్వైరీలో బయటపడింది. రోజువారీ కూలీగా ముంబై పోలీసులు అక్కడికి వెళ్లి ఈ దందాన్ని గుట్టురట్టు చేశారు. ముడి సరుకులు, రసాయనాలు, డ్రగ్స్ తయారీపై ఈ కూలీ రూపంలో ఉన్నటువంటి పోలీసులు అక్కడికి వెళ్లి అక్కడ నిఘా ఏర్పాటు చేసి ఈ రసాయనాలు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి, ఏ పద్ధతిలో వీళ్ళు దీన్ని తయారు చేస్తా ఉన్నారు, ఎక్కడెక్కడ ప్యాకింగ్ చేసి వీళ్ళు కొరియర్ ద్వారా పంపిస్తా ఉన్నారా, ఫిజికల్ గా చేతులకు ఇస్తా ఉన్నారా, లేదా కంపెనీలకు అమ్ముతా ఉన్నారా, చిన్ని సెలబ్రిటీలకు అమ్ముతా ఉన్నారా అంటూ కూడా వీటిపై నిఘా పెట్టి ఈ వాగ్దేవి ల్యాబ్స్ లో డ్రగ్స్ తయారీకి సంబంధించినటువంటి పక్కా ఆధారాలు కూలీల రూపంలో ఉన్నటువంటి పోలీసులు ఆ వివరాలన్నీ, ఫోటోలు, ఇన్ఫర్మేషన్ అంతా సేకరించి ఉన్నతాధికారులకు ఆ సమాచారాన్ని షేర్ చేయడంతో ఈ ఆపరేషన్ లో భాగంగా సీనియర్లు మహారాష్ట్రకి నుంచి వచ్చి ఇక్కడ రైడ్ చేసి ఇప్పటి వరకు ఎవరైతే ఆ కంపెనీలో డ్రైవర్లుగా, కూలీలుగా నటించారో వాళ్ళందరూ కూడా పోలీసులని తెలుసుకొని ఆ కంపెనీ నిర్వాహకులు కూడా ఒక్కసారి ఆశ్చర్యానికి గురైనట్టుగా తెలుస్తుంది. ఆ కంపెనీలో తయారు చేస్తున్నటువంటి డ్రగ్స్ అన్ని కూడా ఈ ప్రమాదకరమైనటువంటి రసాయనాలతో కూడినటువంటి డ్రగ్స్ అనేది కూడా గుర్తించడం జరిగింది. తెల్లపల్లిలో వాగ్దేవి ల్యాబ్స్ లో రైడ్ చేసి దాంట్లో ప్రధానంగా ఉన్నటువంటి నిందితులు శ్రీనివాసు, విజయ్ ఓలేటి, తానాజీ పట్వారీ ముగ్గురిని అరెస్ట్ చేసి దీంతో ఒక బంగ్లాదేశ్ యువతి కూడా ఇన్వాల్వ్ అయి ఉంది చైన్ సిస్టమ్ లో భాగంగా అంటూ కూడా ఆ బంగ్లాదేశ్ యువతిని అరెస్ట్ చేసి ఈ వ్యవహారాన్ని అంతా కూడా బయటికి లాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇది చాలా రోజుల నుంచి ఇక్కడ గుట్టు చప్పుడు కాకుండా ఈ కంపెనీలో డ్రగ్స్ ని సరఫరా చేస్తా ఉన్నారు, డ్రగ్స్ తయారీ చేస్తా ఉన్నారు. ఒక్కొక్క గ్రామ్ ని కిలోల కింద వీళ్ళు అమ్మేసి కోట్లాది రూపాయలుగా డబ్బులు పోగేసుకుంటా ఉన్నారంటూ కూడా మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి పోలీస్ అవతారంలో ఉన్నటువంటి డ్రైవర్లు, కూలీలు స్టింగ్ ఆపరేషన్ చేసి డెకాయ్ ఆపరేషన్ లో భాగంగా ఈ వివరాలన్నీ కూడా బయటపెట్టి దీనిపైన రైడ్ చేసి ఆ కంపెనీ తాలూకు వివరాలన్నీ కూడా సేకరించి వీరందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. 11 కోట్ల సంబంధించినటువంటి విలువైనటువంటి సొత్తునంతా కూడా రికవరీ చేసి ఈ ముడి పదార్థాలన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తా ఉన్నారు, ఎన్ని రోజులుగా ఈ డ్రగ్స్ దందా సాగుతోంది, ఇప్పటి వరకు సిటీలో ఎవరెవరికి ఈ డ్రగ్స్ సరఫరా చేశారు అంటూ కూడా ఆ వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. అయితే ఈ డ్రగ్స్ వ్యవహారం మొత్తానికి సూత్రధారి ఎవరు, అతన్ని పోలీసులు అదుపులో తీసుకున్న తర్వాత ఏమో కొత్త విషయాలు తెలిసిన పరిస్థితి ఏమైనా ఉందా రవితేజ? విజయ్ ఓలేటి ఈ డ్రగ్స్ దందాకు కీలక వ్యక్తిగా వ్యవహరించాడు. ఈ విడివిడిగా ఉన్నటువంటి ఈ ఐటమ్స్ అన్ని కూడా తెప్పియడము, డ్రగ్స్ రూపంలో దాన్ని తయారు చేసి కొన్ని కొరియర్ లో కొన్ని ప్యాకింగ్ చేయడము, కొన్ని ఫిజికల్ గా ఆర్డర్ వచ్చినటువంటి వారికి వీళ్ళు ప్యాకింగ్ చేసి సప్లైకు విదేశాలకు సైతం వీళ్ళు డ్రగ్స్ సరఫరా చేశారు. కిలోకి 50 లక్షల చొప్పున వీళ్ళు డబ్బులు కూడా వసూలు చేశారు. ఇది చాలా రోజులుగా దందా సాగుతా ఉంది. ఇక్కడ పోలీసులకు అనుమానం రాకుండా వీళ్ళు ఫ్యాక్టరీ పేరుతో ఇంకో ఐటమ్స్ ని వీళ్ళు తయారు చేస్తున్నట్టుగా కూడా ఇన్ని రోజుల పాటు డ్రామా క్రియేట్ చేశారంటూ కూడా మహారాష్ట్ర పోలీసుల ఎంక్వైరీలో బయటపడింది. ఒక లేడీని అడ్డం పెట్టుకుని ఆ లేడీ ద్వారా ఈ డ్రగ్స్ తెప్పించి విజయ్ ఓలేటి అనే ఒక వ్యక్తి కీలకంగా వివరించి డ్రగ్స్ దందా నిర్వహిస్తా ఉన్నారు. పోలీసులే డెకాయ్ ఆపరేషన్ లో భాగంగా రూపు రేఖం మార్చి
వీళ్ళ అవతారాన్ని మార్చి అక్కడ కూలీలాగా పనిచేయడంతో ఈ డ్రగ్స్ దందా అంతా కూడా వెలుగులోకి వచ్చి నెల రోజుల నుంచి మానిటర్ చేసి నెల రోజుల తర్వాత ఉన్నతాధికారులు నేరుగా వచ్చి రైడ్ చేసిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి దందా అంతా కూడా బయటకు వచ్చింది. ఈ రోజు పోలీసులు రిస్క్ తీసుకొని ఈ కూలీలాగా నటించడంతో ఇంత పెద్ద దందా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ శివారు ప్రాంతం చెర్లపల్లి, ఇది రైల్వే స్టేషన్ కి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఈజీగా రాకపోకలు ఉంటాయన్న ఒక ఆలోచనతోటి ఆ ప్రాంతాన్ని ఎంచుకొని వీళ్ళు వాగ్దేవి ఇండస్ట్రీస్ పేరుతో ఈ దందా నడిపించారంటూ మాత్రం పోలీసుల ఎంక్వైరీ ఇంకా కొనసాగుతా ఉంది. రిసీవ్ చేసుకున్నటువంటి వ్యక్తుల కోసం కూడా పోలీసులు ఇంకా గాలిస్తా ఉన్నారు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ రవితేజ్.